విజయసాయిరెడ్డి అంతటి వాడు తెలివైన క్రిమినల్ అనే పదం వాడాడు. ఆర్థిక నేరాల్లో 11 ఛార్జ్ షీట్లు వేయించుకున్న వాళ్లే ఒక విధంగా మమ్మల్ని మించినోడు అని చెబుతున్నారు. వ్యవహారాలు చూస్తుంటే ఆ రేంజ్లోనే ఉన్నాయి. అసలు ఆర్థిక వ్యవహారాల్లో జగన్ ఆరితేరిన వారని అంటారు. అలాంటి జగన్నే బురుడే కొట్టించాడు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మీకెందుకు, నేను సేఫ్గా తీసుకెళ్లి డబుల్ త్రిబుల్ చేసి తెస్తా అని అనడం, వీరంతా నమ్మడం జరిగిందనేది ఇప్పుడు వస్తున్న ప్రచారం. లిక్కర్ స్కామ్ అనేది తమిళనాడు మోడల్ ఫాలో అయ్యి పెట్టింది. షాపులు, మద్యం ఉత్పత్తి రెండూ తమ కంట్రోల్లో పెట్టుకుని మొత్తం వ్యాపారం తమ కనుసరణలో జరిగేలా చూసుకున్నారు గత 5 ఏళ్లు అనేది ఆరోపణ. అందులో మొదటి 3 నెలలు విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు అరబిందో క్యాండిడేట్ ఉన్నారట. కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాక సీన్ మారిపోయింది. అసలు ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అమెరికాలో ఉండేవాడు. వైఎస్ ఫ్యామిలీలో కొందరికి అమెరికాలో ఫ్రెండ్. అలా జగన్ దగ్గరికి చేరాడు. మరి ఏం చెప్పాడో గాని జగన్కు బాగా నచ్చాడట. విజయసాయిరెడ్డికి పరిచయం చేసి మనోడే వెనకుండి చూసుకో అన్నాడంట. ఇది విజయసాయిరెడ్డి చెప్పిన మాటే. కానీ ఆ రోజు మనోడు అంత ముదురు అని తెలియలేదని, తర్వాత తెలిసిందని విజయసాయిరెడ్డి అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, లిక్కర్ స్కామ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అంతా అందరూ కలిసి ప్లాన్ చేశారనేది టాక్. అయితే ఆ డబ్బును ఎలా రూట్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్లాలి, ఏం చేయాలి అనే దాంట్లోకి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దూరిపోయాడు. అసలుకైతే అఫీషియల్గా ఐటీ అడ్వైజర్, యుఎస్ కాబట్టి అది సరిపోయింది. కానీ మనోడంతా లిక్కర్ మీదే ఉన్నాడనేది ఇప్పుడు వస్తున్న కథనం. ఒకటేంటంటే, ఆ డబ్బు తీసుకెళ్లి హైదరాబాద్లో ఓ వివాదాస్పద స్థలం కొనే ప్లాన్ చేశాడు. దీనికోసం ఎమ్మెల్సీ కవిత సాయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎంక్వైరీలో ఉన్న అమోయ్ కుమార్ ద్వారా ఆ స్థలం ప్రభుత్వానిది కాదని నోటిఫై చేయించి అదే హైకోర్టులో కూడా చెప్పించారు. ఈలోపే మనోడు దాన్ని బిట్లుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మంచి రేటుకు ఆఫర్ ఇచ్చేశాడు. కొంతమంది ఆత్రంగా కొనేశారు కూడా. కానీ హైకోర్టు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది. దీంతో కసిరెడ్డికి డబ్బులిచ్చిన వాళ్ళంతా తెల్లమొహాలు వేశారు. ఇప్పటికీ వారి డబ్బు వారికి వెనక్కి రాలేదు. ఇక యుఎస్లో తన భార్య డైరెక్టర్గా ఉన్న యుఎస్ కంపెనీకి డబ్బు రూట్ చేశాడు. అలాగే దుబాయ్లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాడు. వీటి ద్వారా లిక్కర్ స్కామ్ మనీ డైవర్ట్ చేశాడని చెప్పుకుంటున్నారు. ఫస్ట్ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర మిథున్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డిలదే అని సిట్ విచారణ ఆరంభంలో అనుకున్నారు. కానీ వాసుదేవ్ రెడ్డి కసిరెడ్డి పేరు బయటపెట్టాడు. దీంతో విచారించిన పోలీసులకు కసిరెడ్డి వ్యవహారాలు షాక్ ఇచ్చాయంట. ఇప్పుడు ఎన్ని నోటీసులు ఇచ్చినా రాకుండా ఒక ఆడియో వదిలాడు. దాంట్లో విజయసాయిరెడ్డిపై ఓ ఘాటు పదం వాడాడు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. ఇంత ముదురుటెంకైన కసిరెడ్డి తాను తప్పించుకోవడం కోసం అప్రూవర్గా మారి కొందరి ద్వారా క్యాష్ కొట్టి చివరకు జగన్ అయితే ముంచేసి బయటపడతానని చెప్పుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.